ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా జనసేన చేసిందన్నారు ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు. కార్యకర్తలే నాయకుడిని ఎన్నుకునే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారన్నారు. 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ అనేటువంటి విషయం అత్యుత్తమమైనటువంటి ప్రక్రియ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి పార్టీ కమిటీల్లో స్థానం కల్పిస్తామన్నారు. సామాన్య కార్యకర్తను పార్లమెంటు సభ్యుడిగా చేసిన ఘనత జనసేన పార్టీకే దక్కిందని అన్నారు. మెంబర్ 2 లీడర్ కింద ఒక కార్యకర్తని లీడర్ కింద మార్చే ప్రక్రియలో ఆ లీడర్ని ఎవరు ఎంచుకోవాలన్న దాన్ని జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ జనసేన కార్యకర్తలందరూ ఆ లీడర్ని తయారు చేసే విధంగా, ఎన్నుకునే విధంగా, అంటే ఒక లీడర్ వచ్చి నా వల్ల నువ్వు ఉన్నావు అనే విధానం కాకుండా జన సైనికులందరూ, కష్టపడ్డ కార్యకర్తలందరూ మా వల్లే నువ్వు లీడర్ అయ్యే విధానంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కర్నూలులో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా అనుకున్నాం. కానీ ఇచ్చిన టైంలో మొత్తం అంతా కూడా ఈ సేకరణ కమిటీ అనేది ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. నాతో పాటు 28 మంది కమిటీని కూడా డైరెక్ట్గా ఇది సారే వేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటారో అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని ఇక్కడే ఉంటాను, మీ సమస్యలన్నీ వింటాను, ప్రతి ఒక్కరు వచ్చి నాతో మాట్లాడండి, ఇక్కడే 4-5 రోజులు నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయన చెప్పడం, ఆయన స్ఫూర్తి నింపే విధంగా, మా యువతకందరికీ స్ఫూర్తి నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలని పాటిస్తూ ఉదయ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం కావడం, ఆయన ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడతాను, ఇక్కడే ఉంటానని కూడా మాకందరికీ భరోసా ఇచ్చి అటువంటి గొప్ప నాయకుడిని ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం కూడా మాకందరికీ ఆనందంగా ఉంది. అటువంటి ఈ ఒక్కసారే పంపించారు. మా ఆనందం ఏమిటంటే ఆయన మాతో వ్యవహరిస్తున్న తీరు చాలా స్నేహపూర్వకంగా ఉంది. అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా కంటిన్యూగా పరిశుభ్రంగా ఉన్నా కానీ, అబ్జర్వ్గా ఉన్నా కానీ మేమందరం కర్నూలు జిల్లా వాసులుగా ఆనందపడతాము. ఆయన ఈరోజు అందరి దగ్గర తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కానీ ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరిగే విధంగా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం.